మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి మూవీ అనే చెప్పొచ్చు. సో ఈ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ ఎంత వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ఎన్నో అడ్డంకులు అవాంతరాల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు జూలై 24న చాలా గ్రాండ్గా రాబోతుంది. మరి ఆ మూవీకి సంబంధించినటువంటి ఆ ఈవెంట్ ఏదైతే ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇదే సోషల్ మీడియా వేదికగా దాని మీద జరిగినటువంటి డిస్కషన్స్ కానీ దాని గురించి వచ్చినటువంటి ఏదైతే అవాంతరాలు ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు అనే అంశానికి మొత్తానికైతే ఒక క్లారిటీ వచ్చేసింది. సో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్గా జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే మేకర్స్ అంతా కూడా ప్లాన్ చేసినటువంటి సందర్భాలు మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ఈ ఈవెంట్కి గెస్ట్గా ఎవరు రాబోతున్నారనేది ఒక పెద్ద ప్రశ్న. సో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా వస్తారు, అందులో నటించినటువంటి నటీనటులు వస్తారు, అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తూ ఉంటారు. బట్ ఎవరు స్పెషల్ గెస్ట్ అంటే సాధారణంగా ఏ సినిమాకైనా కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గెస్ట్గా వస్తున్నారు అని అంటే ఆ సినిమాకి కావాల్సినంత బజ్ అంతా కూడా అక్కడే క్రియేట్ అవుతూ ఉంటుంది, అక్కడే వచ్చేస్తూ ఉంటుంది. కానీ మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎవరు వస్తారు గెస్ట్ అని అంటే మొదటి నుంచి కూడా దర్శక ధీరుడు రాజమౌళి పేరు ఎక్కువగా వినిపించింది. బట్ తాజాగా మాత్రానికి ఈసారి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది సోషల్ మీడియా వేదికగా. సో అంటే గతంలో కూడా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇలా ఏదో ఒక కోల్డ్ వార్ ఏదైతే సోషల్ మీడియా వేదికగా జరిగిందో వాటన్నిటికీ కూడా సమాధానం దొరకబోతుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా పుష్ప 2 తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి తీరు కానీ ఆయన ఈయనతో మాట్లాడినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూసుకుంటూ వచ్చాం. కాకపోతే వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అనేది మాత్రం ఎక్కువగా వినిపించింది, మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనేది. బట్ మొత్తానికైతే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. ఇకపోతే జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించినటువంటి ఈ మూవీకి మొదటగా క్రిష్ దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. బట్ కొన్ని అనుకోని పరిస్థితుల కారణాల వల్ల ఆయన తప్పుకొని జ్యోతి కృష్ణ దీన్ని హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ తాజాగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ని కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఏం రత్నం కోసమే ఈ రోజు నేను మీడియా ముందుకు వచ్చాను, మూవీ గురించి మాట్లాడబోతున్నాను, అసలు ఈ మూవీలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను దగ్గరుండి చూశాను, నా కాల్ షీట్స్ అటు ఇటు అవుతున్నా కూడా వాళ్ళందరూ ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టారు, అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా కోసం ప్రాణం పోసి కష్టపడ్డారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ సినిమా అటు ఆడియన్స్లో చూడాలి, ఆడియన్స్ ముందుకు రావాలని వాళ్ళకి ఎంత ఉత్కంఠత ఉందో ఈగర్లీ టీం అంతా కూడా మేము కూడా అంతే ఇంట్రెస్టెడ్గా ఉన్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అండ్ తెలుగు చలనచిత్రం అనేది పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు గుర్తింపు పొందిందంటే ఏం రత్నం గారు కూడా దీనికి ఒక కారణం అన్నట్టుగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫైట్ సీక్వెన్స్లో కూడా దాదాపు ఒక 20 నిమిషాల ఫైట్ సీక్వెన్స్ను కూడా పవన్ కళ్యాణ్ దర్శకత్వం చేశారు అనే అంశాన్ని కూడా మూవీ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మీడియా వేదికగా చెప్పారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం హరిహర వీరమల్లు ఎన్నో అడ్డంకులు అవంతరాల తర్వాత 24న ప్రేక్షకుల ముందుకు చాలా గ్రాండ్గా రాబోతుంది. అండ్ సినిమాకి కావాల్సినంత బజ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. బట్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వస్తున్నటువంటి మూవీ కాబట్టి దీనికి ఇంకాస్త హైప్ ఉందన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్రాండ్ ఈవెంట్ మాత్రానికి ఈరోజు శిల్పకళా వేదికలో జరగబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా వస్తున్నారు అనే ఒక ప్రశ్న మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది. మరి చూద్దాం ఈరోజు గెస్ట్గా ఎవరు వస్తారు, ఎలా ఉండబోతుంది, అండ్ ఫ్యాన్స్ ఏ విధంగా ఉండబోతున్నారు, వాళ్ళు ఎంత సందడి చేయబోతున్నారు, ఇలాంటి ఎన్నో అంశాలు తెలియాలంటే మనం కూడా ఇంకా కొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.